వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపిన నేపథ్యంలో ఒకవేళ గవర్నర్ దాన్ని ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ వస్తుంది. 42% రిజర్వేషన్లను ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొత్త రకమైన సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా 42% ఏ రకంగా సాధ్యమని చెప్పేసి విపక్ష పార్టీలు, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పదే పదే ప్రస్తావిస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50% దాటకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాటికి మించి రిజర్వేషన్లు చేస్తే అది అమలు సాధ్యం కాదనేది విపక్షాల వాదనగా కనిపిస్తుంది. దానికి సంబంధించి గతంలో అనేక రాష్ట్రాలు ఈ రకమైన సమస్యలు వచ్చాయి. ఏదో కొంతమందిని మభ్యపెట్టడానికి, లేకపోతే బీసీలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పదే పదే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడు అంశాన్ని ఇక్కడ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. తమిళనాడులో ఇప్పటికే 50%కి మించి రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అదే రకమైన ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుందనే వాదనని తెరపైకి తీసుకొస్తుంది. అయితే అక్కడ పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే తమిళనాడుకు సంబంధించి మాత్రం 50% రిజర్వేషన్లు పొందడానికి అప్పటి ప్రభుత్వం అంటే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో ఆ రిజర్వేషన్లకు స్థానం కల్పించారు. ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లు అమలు చేయడం దాదాపుగా సాధ్యపడదు. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఇదే సమయంలో బీజేపీ మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. బీసీల రిజర్వేషన్లలో ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలను తీసుకొచ్చింది, ముఖ్యంగా ముస్లింలను తీసుకొచ్చింది కనుక ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది మేము సైద్ధాంతికంగా దీన్ని వ్యతిరేకిస్తాం కనుక ఎట్టి పరిస్థితుల్లో యాస్టీజ్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల నుంచి మైనార్టీలు అంటే ముస్లింలను తొలగించి కేంద్రానికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ రకమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్కి సంబంధించి కేవలం ఆర్డినెన్స్ని తీసుకోవడం రావడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుందంటే కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరు కోర్టుకు వెళ్ళినా, ముఖ్యంగా హైకోర్టుకు వెళ్తే దీనిపైన మళ్ళీ సమస్యలు వస్తాయి కనుక ఏ రకంగా సాధ్యమనే అంశం పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము చిత్తశుద్ధిగా కొంత ప్రయత్నం చేస్తున్నాము, అన్ని పార్టీలు సహకరించాలి, ఒకవేళ ఆర్డినెన్స్కి సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే అన్ని రాజకీయ పార్టీలు తమ సొంతంగా 42% బీసీలకు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగనే రాజ్యాంగ పరంగా కొన్ని సమస్యలు వస్తాయి కనుక రిజర్వేషన్లు పార్టీ పరంగా బీసీలకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా తెలంగాణలో అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి మాత్రం అధికారికంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అది ఎంతవరకు అమలు సాధ్యమనే అంశంపైన మాత్రం ఇప్పటికీ అనేక రకాలైన ప్రశ్నలు వెలువడుతూనే ఉన్నాయి.